To all of you, is my voice is audible? Please confirm. So andariki na voice audible? Yes sir, audible. Okay. Okay, right. 1 minute add chestam andarni. See guys, andaru server access తీసుకున్నారా? So please confirm, మనం స్టార్ట్ చేసుకుందాం ఇంకా. సో లాస్ట్ సెషన్ ఏం చెప్పుకున్నా, ఎవరు చెప్తారు? లాస్ట్ సెషన్ ఏం చెప్పుకున్నాము? ప్రెజెంటేషన్స్ అందరూ రెడీగా ఉన్నారు? ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పాను కదా, రెడీగా ఉన్నారు ఎవరైనా? లాస్ట్ సెషన్ ఏమైంది, ఎవరు చెప్తారు మనకి? హలో, లాస్ట్ సెషన్ ఏమైంది? ఓకే, మెటల్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. రైట్. సి గైస్, సో ఈరోజు మనం ఒక రియల్ టైమ్ సర్వర్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా రేపటి నుంచి మనకి క్లాసెస్ వచ్చేటప్పుడు కంప్లీట్గా సర్వర్ మీదే ఉంటాయి. ఓకే, సో ఈరోజు మనకి రియల్ టైంలో మనం ఏ సర్వర్స్ మీద మనం పనిచేయాలి అనేది ఈరోజు సెషన్ అనమాట. సో కంప్లీట్గా మనకి ఈరోజు సర్వర్స్ మీదే సెషన్ ఉంటుంది. టుమారో ఆన్వర్డ్స్ మనం ఇంకా సిస్టంలో చేస్తాం అనమాట. ఓకేనా? సో లెట్ మీ ఓపెన్ అప్ ఎస్ఏపి. స్క్రీన్ అయితే ఓపెన్ చేయట్లేదు. సో నా స్క్రీన్ అందరికి విజిబుల్? ప్లీజ్ కన్ఫర్మ్. చెప్పాలి. Yes sir, visible. ఎస్ సార్ విజిబుల్. ఓకే గైస్, ఈరోజు సెషన్ ఏంటంటే మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ రియల్ టైంలో మనం ఏ సర్వర్స్ మీద మనం పనిచేయాల్సి ఉంటుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఓకే, సో ఈరోజు ఫ్రెష్గా ఎవరైనా జాయిన్ అవ్వడం ఉన్నారా? సో ఎస్డి నుంచి ఎవరు ఉన్నారా ఈరోజు? ఎస్డి మోడల్ నుంచి ఇందులోకి ఎవరైనా వచ్చారా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, రైట్. సి గైస్, సో మనకి సర్వర్స్ వచ్చేటప్పటికి రియల్ టైమ్ సర్వర్స్ అనమాట. సో మనకి రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ మీద మనం పనిచేయాలి అనేది చూసినట్లయితే, సో రియల్ టైంలో మనకి మెయిన్ సర్వర్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి అనేది చూసుకుంటే మనకి శాండ్ బాక్స్ సర్వర్. ఓకే, సో రియల్ టైంలో శాండ్ బాక్స్ సర్వర్, అలాగే డెవలప్మెంట్ సర్వర్, అలాగే మనకి ప్రీ ప్రొడక్షన్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అన్నమాట. సో ఇవి మెయిన్ సర్వర్స్. ఇది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఈ సర్వర్ అనేది. బట్ ఏంటంటే మనకి మెయిన్ సర్వర్ రేపు పొద్దున్న ఎన్ని సర్వర్స్ మీద నువ్వు పనిచేసావు. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. ఓకే, సో ఇందులో మనకి ఏ సర్వర్స్ ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో ఇవి మనకి మెయిన్ సర్వర్స్ అనమాట ఎస్ఏపిలో. ఈ సర్వర్స్ మీద మనం పని చేస్తాం అనమాట. ఓకే, సో ఈ సర్వర్స్ మీద మనం పని చేస్తాం. సో శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క పర్పస్ ఉంది.
సో లైక్ సర్వర్ అంటే ఏం సార్ నాకేం అర్థం కాలేదు అంటే ఏం లేదు, ఎస్ఏపి ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, సో ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మనకి సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు సర్వర్స్ ఇలా వస్తాయి. రియల్ టైంలో శాండ్ బాక్స్ అని, డెవలప్మెంట్ అని, క్వాలిటీ అని, ప్రీ ప్రొడక్షన్ అని, ప్రొడక్షన్ అని ఇలా ఉంటాయి అన్నమాట సర్వర్స్. నీకు కావాల్సిన సర్వర్ నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు సర్వర్ అని చెప్పి ఇలా క్లిక్ చేయగానే అంటే ఏంటి, సో బ్యాక్ వచ్చి ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ క్లయింట్ డీటెయిల్స్తో పాటు సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ కూడా సిస్టమ్ అనేది అడుగుతుంది అనమాట. ఓకే, సో క్లయింట్ డీటెయిల్స్తో పాటు యూజర్ అండ్ పాస్వర్డ్ ఐడి డీటెయిల్స్ అనేది సిస్టంలో అడుగుతుంది అనమాట. సో కాబట్టి రియల్ టైంలో నువ్వు సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది జిఆర్సి టూల్ ద్వారా మీరు టికెట్ అనేది జిఆర్సి టూల్ ద్వారా అప్లై చేస్తారు అనమాట. మీ రోల్స్ ఉంటాయి. సో మీకు దీనికి సంబంధించి మీకు సెక్యూరిటీ వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు ఈ సర్వర్ సంబంధించి. బట్ ఏంటంటే జిఆర్సి టూల్ ద్వారా అప్లై చేస్తారు అనమాట. సో ఈ క్లయింట్ అనేది 400 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. సో అంటే ప్రతి సర్వర్కి కూడా క్లయింట్ డీటెయిల్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, సో అంటే ఎవ్రీ సర్వర్ దగ్గర క్లయింట్ ఉంటాడు, అంటే క్లయింట్ డీటెయిల్స్ అనమాట. సర్వర్ అంటే క్లయింట్ డీటెయిల్స్. ప్రతి సర్వర్కి కూడా మనకి క్లయింట్ ఉంటుంది. సో ఈ విషయాన్ని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ పాయింట్ ఏంటంటే మనకి ఎస్ఏపిలో సర్వర్స్ అనేది మీకు జిఆర్సి టూల్ ద్వారా రైజ్ చేయాలి. సో అంటే ఏంటి, జిఆర్సి టూల్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే సో మీకు సెక్యూరిటీ టీం వాళ్ళు మీకు సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తారండి. అర్థమవుతుందా? సో మీరు సర్వర్ సంబంధించి సెక్యూరిటీ టీం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సెక్యూరిటీ ఓకే, సెక్యూరిటీ అంటే తెలుసు కదా మీకు, కంపెనీస్లో సెక్యూరిటీ టీం ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకే, సో కాబట్టి సెక్యూరిటీ టీం వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ కనెక్షన్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ టీం వాళ్ళు. సో ఇది జిఆర్సి టూల్ ద్వారా మీరు రైజ్ చేస్తారు. ఈ సర్వర్ సంబంధించిన రోల్స్ ఉంటాయి అన్నమాట. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్ట్, డెవలప్మెంట్, వీటిలన్నిటికీ రోల్స్ ఉంటాయి, సపరేట్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ మీరు జిఆర్సి టూల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలాగా అనేది మీ సీనియర్స్ చేత ఒకసారి కేటీ ప్లాన్ తీసుకోండి, లేకపోతే డాక్యుమెంటేషన్ తీసుకుంటే మీకు ఆ జిఆర్సి టూల్లో ఎలా అప్లై చేసుకోవాలన్నది తెలిసిపోతుంది అన్నమాట. సో ఓవరాల్గా మీకు సర్వర్స్ వచ్చేటప్పటికి శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అన్నమాట. సో సర్వర్ అంటే మనకి ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ ది సర్వర్స్ అని అర్థం. సో ల్యాండ్స్కేప్ అంటే ఏంటండి, లిస్ట్ ఆఫ్ ది సర్వర్స్ అనే అర్థం అనమాట. సో కాబట్టి ఓవరాల్గా రియల్ టైంలో మీకు ఏ సర్వర్స్ మీద పనిచేయాలనేది ఒక ఐడియా వచ్చింది కదా. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే మనకి సో శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. శాండ్ బాక్స్ సర్వర్ అంటే సో ఎవరికైనా ఐడియా ఉందా అసలు శాండ్ బాక్స్ సర్వర్ దేనికి యూజ్ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్ దేనికి యూజ్ చేస్తారు, ఎవరికైనా ఐడియా ఉందా? టెస్టింగ్ పర్పస్ యూస్ చేస్తారు. సో టెస్టింగ్ పర్పస్ కాదండి, శాండ్ బాక్స్ సర్వర్ దేనికోసం యూజ్ చేస్తారు, ఎవరు చెప్తారు? ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం. ఇంకా దేనికి యూజ్ చేస్తారు? R&D పర్పస్. R&D పర్పస్ కోసం. ఓకే, సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది మీకు ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం లేదా రీసెర్చ్ చేయడం కోసం ఈ సర్వర్ని మనం యూజ్ చేస్తారండి జనరల్గా. సో శాండ్ బాక్స్ సర్వర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ది R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏదైనా తెలియకపోతే మనకి ఏదైనా ప్రాక్టీస్ సిస్టమ్, డమ్మీ సిస్టమ్ కావాలి అనుకుంటే శాండ్ బాక్స్ సర్వరే కాదు, అది మీ టెస్ట్ పర్పస్ కోసం, తెలియకపోతే మీరు రీసెర్చ్ చేసుకోవడం కోసం, R&D కోసం ఇది మీరు యూజ్ చేస్తారు. అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం ఈ సర్వర్ని యూజ్ చేస్తారు అన్నమాట. సో కాబట్టి రియల్ టైంలో మీకు ఈ శాండ్ బాక్స్ సర్వర్లో ఏమన్నా తెలియకపోతే మీరు వెళ్ళి రీసెర్చ్ చేసుకోవడము, లేదా R&D, లేకపోతే జస్ట్ లైక్ ఏమన్నా యూజర్స్కి ఏమన్నా కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వటము, లేకపోతే కలీగ్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఇలాంటి జనరల్గా యూజ్ చేస్తారు. ఇది ఇందులో నువ్వు ఏది చేసినా సరే సర్వర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు అనమాట. సో ఇందులో నువ్వు ఏది చేసినా సరే
మనకి సర్వర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు. ఓకేనా? సో శాండ్ బాక్స్ సర్వర్ జనరల్లీ యూజ్ ఫర్ R&D అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం చెప్తాము. డెవలప్మెంట్ సర్వర్ అన్నమాట. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? సో డెవలప్మెంట్ సర్వర్ని మనం గోల్డెన్ క్లయింట్ అంటారు అన్నమాట. డెవలప్మెంట్ సర్వర్ని సో గోల్డెన్ క్లయింట్ అంటారు. సో ఈ సర్వర్లో కంప్లీట్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఈ సర్వర్లోనే చేస్తారు. సో కంప్లీట్ కాన్ఫిగరేషన్ విల్ బి డన్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. ఓకే, సో మనకి డెవలప్మెంట్ సర్వర్లో ఏంటంటే కంప్లీట్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఈ సర్వర్లోనే చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తారు. కంప్లీట్ హోల్ కాన్ఫిగరేషన్ మొత్తం SAPలో మనకి ఎన్నైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో ఆ కాన్ఫిగరేషన్ మొత్తం అన్ని కూడా మీకు సో ఏ సర్వర్లో చేస్తారండి? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు మీకు. ఓకే, కంప్లీట్ కాన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. సో కాబట్టి సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది R&D పర్పస్ కోసం, ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ వచ్చేటప్పటికి గోల్డెన్ క్లయింట్ అన్నమాట. కంప్లీట్ కాన్ఫిగరేషన్ విల్ బి డన్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి క్వాలిటీ సర్వర్. క్వాలిటీ సర్వర్ అంటే ఇది కంప్లీట్గా మీకు టెస్టింగ్. సో కంప్లీట్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రియల్ టైంలో కంప్లీట్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సర్వర్లోనే చేస్తారు. క్వాలిటీ సర్వర్లోనే చేస్తారు. టెస్టింగ్ వచ్చేటప్పుడు మీకు తెలుసు కదా, చెప్పండి ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉన్నాయి, ఎవరు చెప్తారు? యూనిట్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇంటగ్రేషన్ టెస్టింగ్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ UAT, యూజర్ యాక్సెప్టెన్స్, security testing, performance testing. So all testing activities will be performed in the only quality server. Okay, so complete configuration will be done on the development server. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా ఏ సర్వర్ దేనికి అన్నది. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ప్రీ ప్రొడక్షన్ అనేది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది జనరల్గా ఏంటంటే మీకు ఓకే సో లైక్ UAT పర్ఫామ్ చేయడానికి అంటే ఏంటి, కంప్లీట్లీ ఫర్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సర్వర్ని వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళు టెస్ట్ సినారియోస్ UAT అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అనమాట. సో వాళ్ళ యూజర్స్ కోసం ఈ టెస్టింగ్ పర్ఫామ్ చేసుకోవడం కోసం వాళ్ళు UAT కోసం ఏంటంటే ఈ సర్వర్ని యూజ్ చేస్తారు అనమాట. అంటే UAT అంటే యూజర్ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదని యూజర్ సైడ్ నుంచి టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. సో కాబట్టి దాన్ని UAT అంటాం అన్నమాట జనరల్గా. ఓకే, సో మరి ప్రీ ప్రొడక్షన్ సర్వర్ S/4HANAలో ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి మీకు ఫ్యూరీ యాప్స్ అన్నమాట. సో ఫ్యూరీ యాప్స్ అంటారు ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి. సో కంప్లీట్ యూజర్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా సో ఈ సర్వర్లోనే జరుగుతాయి. కంప్లీట్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. సో కంప్లీట్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. ఓకే, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంటే ఇదే. సో కాబట్టి ఇది మెయిన్ సర్వర్ అనమాట, మెయిన్ సర్వర్. సో కాబట్టి మీకు సింపుల్గా చెప్పాలనుకుంటే అసలు రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి అంటే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది జనరల్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం, R&D కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. డెవలప్మెంట్ సర్వర్ అనేది గోల్డెన్ క్లయింట్, కంప్లీట్ కాన్ఫిగరేషన్ అనేది ఇందులోనే చేస్తారు. క్వాలిటీ సర్వర్ అనేది టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, UAT, సెక్యూరిటీ టెస్టింగ్ని పర్ఫామ్ చేయడానికి ఇందులో యూజ్ చేస్తారు అన్నమాట. అంటే ఏంటి అసలు మనకి అసలు ఏంటి ఫేజెస్ ఏంటి? ప్రీ ప్రొడక్షన్ అనేది UAT కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ప్రొడక్షన్ అనేది ఎండ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మీకు రియల్ టైంలో కన్సల్టెంట్కి ఎండ్ యూజర్ ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉండదు. అంటే కన్సల్టెంట్ రియల్ టైంలో ప్రొడక్షన్ సిస్టంలో పోస్టింగ్లు, ఎడిటింగ్లు, డిలీటింగ్లు చేయలేడు. ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది.
యూజర్స్ మాత్రమే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పర్చేస్ చేయడం, పిఓ క్రియేట్ చేయడం, సో గూడ్స్ రిసీవ్ చేయడం, ఇన్వాయిస్ చేయడం, ఇవన్నీ యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ప్రొడక్షన్ సర్వర్లోనే చేస్తారు. కాబట్టి ఎండ్ యూజర్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్ పోస్టింగ్, డే టు డే ట్రాన్సాక్షన్, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం, గుడ్స్ రిసీట్ ఇన్వాయిస్, ఇలాంటి డే టు డే ట్రాన్సాక్షన్ డైలీ చేసేవి ఓన్లీ ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. అండ్ కొన్నిసార్లు జియోఐలో కూడా చేస్తారు ఫ్యూరీ యాప్స్ లేకపోతే. సో కాబట్టి మీకు సో మెయిన్ సర్వర్ వచ్చేటప్పటికి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ సర్వర్లో యూజర్ అనేవాడు పనిచేస్తారు అన్నమాట. కాబట్టి మీకు ప్రాసెస్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ మనకి ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంటే ఏంటి? సో అసలు యాజ్ ఏ కన్సల్టెంట్ కింద సో మీరు ఫస్ట్ సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఆ తర్వాత మీకు టీఆర్స్ జనరేట్ అవుతాయి అనమాట. అంటే ఏదైనా సరే కాన్ఫిగరేషన్ చేయగానే సేవ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్వాలిటీ సర్వర్కి పంపించాలన్నమాట. అంటే నువ్వు ఎస్ఏపిలో డెవలప్మెంట్ సర్వర్లో ఏమైతే చేసావో అది క్వాలిటీ సర్వర్లోకి వెళ్ళిపోతుంది. ఈ క్వాలిటీ సర్వర్లోకి వెళ్ళాలి అంటే బేసిస్ టీమ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మూవ్ చేయాల్సి ఉంటుంది. బేసిస్ టీమ్ వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవాలన్నమాట. సో డెవలప్మెంట్ నుంచి టీఆర్స్ రైజ్ అవుతుంది, టీఆర్స్ నుంచి బేసిస్ టీమ్ వాళ్ళ బేసిస్ టీమ్ వాళ్ళకి పంపించాలి, బేసిస్ టీమ్ నుంచి క్వాలిటీ సర్వర్ పంపించాలి. సో అంటే ఏంటి క్వాలిటీ సర్వర్ పంపించాలంటే సో టెస్టింగ్ పర్పస్ కోసం పంపించాలి బేసిస్ టీమ్. సో అంటే ఏంటి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ పంపించేది ఎవరు? బేసిస్ టీమ్ అన్నమాట. సో ఈ క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్కి మళ్ళీ యూజర్స్ టెస్టింగ్ కోసం పంపిస్తాం అనమాట. సో యూజర్ కూడా ఓకే అన్న తర్వాత అప్పుడు ఇది చేంజెస్ అన్ని ప్రొడక్షన్లో కనబడతాయి. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్ఫిగరేషన్. ఎండ్ యూజర్ ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఒక ట్యాక్స్ కోడ్ K9 అనే ట్యాక్స్ కోడ్ 15%. ఈ ట్యాక్స్ కోడ్ అప్లై చేద్దామంటే 15% దొరకట్లేదు ప్రొడక్షన్ సిస్టంలో. అంటే ఏంటి దీని అర్థం? కాన్ఫిగరేషన్ అనేది చేయలేదని అర్థం. సో కాబట్టి ఏం చేయాలి మనం? డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ చేయాలి. దాన్ని టీఆర్ జనరేట్ అవుతుంది. టీఆర్ జనరేట్ అయితే దీన్ని బేసిస్ టీమ్ వాళ్ళు హెల్ప్ తీసుకొని క్వాలిటీలోకి మూవ్ చేస్తాం. ఇక్కడ మనం ఒక ఆ K9 అనే కోడ్తో ట్యాక్స్ కోడ్తో 15% సర్వీస్ మీద అప్లై చేస్తాం. ఎందుకంటే క్వాలిటీలో మాత్రమే టెస్ట్ చేస్తాం. ఎందుకంటే టెస్ట్ డేటా క్వాలిటీలో ఉంటుంది ఎప్పుడు కూడా. మ్యాక్సిమం అన్ని కేసెస్లో క్వాలిటీలో ఉంటుంది అన్నమాట. సో క్వాలిటీలో సక్సెస్ఫుల్గా ట్యాక్స్ కోడ్తో నేను పోస్ట్ అయిపోయాను అంటే రైట్ యూజర్ని మనం ఈ చేంజెస్ ఏమైతే ఉన్నాయో టీఆర్ చేంజెస్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ పంపిస్తాం. ఎందుకంటే యూజర్కి వీటి మీద యాక్సెస్ ఉండదు రియల్ టైంలో. ఓకే, దీనికి పంపిస్తే ప్రీ ప్రొడక్షన్లో యూజర్ కూడా మళ్ళీ పర్ఫామ్ చేసి అప్పుడు మళ్ళీ ప్రొడక్షన్లో పంపిస్తాం అనమాట. సో దీన్నే మనం ఏం చెప్తాం? ప్రాసెస్. ఇది రియల్ టైంలో ప్రాసెస్ ఇలా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్కి పంపిస్తాం. సో ఇది మనం ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింటర్స్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇది బేసిక్గా మీకు ఏంటి కాన్ఫిగరేషన్ అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్లో చేసి ఆ తర్వాత టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత యూజర్ చేత కూడా టెస్ట్ చేయించి అప్పుడు ప్రొడక్షన్లోకి మూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం అన్నీ కూడా బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే లోయర్ లెవెల్ సర్వర్లో మనం రియల్ టైంలో పనిచేస్తాం అనమాట. అర్థమవుతుందా? సో లోయర్ లెవెల్ సర్వర్స్లో మనం రియల్ టైంలో సో పని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది కదా. సో అసలు లోయర్ లెవెల్ సర్వర్స్ అంటే ఏంటి అనేది తెలిసింది కదా, ఒక ఐడియా వచ్చిందా రాలేదా? సో చెప్పండి, ఎవరు చెప్తారు దీనికి? అసలు రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి ఏంటి? చెప్పాలి. సో రియల్ టైంలో మనకి ఏ సర్వర్స్ ఉన్నాయి? శాండ్బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, సో శాండ్బాక్స్ సర్వర్ దేనికోసం చెప్తారు? It is used for research and development or trial and error purpose. ఓకే, సో నెక్స్ట్ మీకు ఈ సర్వర్ దేనికి డెవలప్మెంట్ సర్వర్ దేనికోసం యూజ్ చేస్తారు? కాన్ఫిగరేషన్స్ చేయడానికి. Complete configuration. కాన్ఫిగరేషన్స్. ఒక రియల్ టైం సినారియో మీకు ఇస్తున్నాను. ఓకే, ఒక రియల్ టైం సినారియో ఇస్తున్నాను. దీన్ని ఎంతమంది చెప్తారో నాకు చెప్పాలి. ఒక రియల్ టైం సినారియో మీకు ఇస్తున్నాను. రియల్ టైం సినారియో ఏంటంటే మనకి
SAP end user. సో SAP end users ట్రాన్సాక్షన్ బుకింగ్ అనేది SAPలో ట్రాన్సాక్షన్ బుకింగ్ అనేది SAP ప్రొడక్షన్ సిస్టంలో చేస్తున్నారు. ఓకే, ప్రొడక్షన్ సిస్టంలో చేస్తున్నారు. చేసేటప్పుడు వాడికి ఒక ఎర్రర్ వచ్చింది. నీటిలో పెట్టాలి, అందరూ కూడా సౌండ్ వస్తుంది. ఓకే, సిస్టంలో చేసేటప్పుడు సో ఎర్రర్ వచ్చింది. ఓకే, సో SAP ఎండ్ యూజర్ ఏంటంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాడు. ట్రాన్సాక్షన్ పోస్ట్ అప్పుడు SAP ప్రొడక్షన్ సిస్టంలో ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు యాజ్ ఏ కన్సల్టెంట్ సో మీరు ఈ ఎర్రర్ని ఎలా రిసాల్వ్ చేస్తారు? హౌ టు రిసాల్వ్ దిస్ ఎర్రర్? చెప్పండి. క్వాలిటీ సర్వర్లో టెస్ట్ చేసి ఒకవేళ ఎర్రర్ వస్తే డెవలప్మెంట్ సర్వర్లో చేంజెస్ చేస్తారు. అసలు ఏ ఎర్రర్ వచ్చిందో ఎండ్ యూజర్తో కనెక్ట్ అయితే వస్తుంది. ఓకే, ఇంకా ఏం ట్రాన్సాక్షన్ ఇష్యూ అయితే సెక్యూరిటీ ఆర్ బేసిస్ టీమ్కి అసైన్ చేస్తాం. ఏమైనా కంపెనీ కోడ్స్ రోల్స్ ఏమైనా అసైన్ కాలేదో కూడా చూస్తుంది. ఓకే, ఏమైనా కాన్ఫిగరేషన్ మిస్సింగ్ అయితే డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా క్వాలిటీ అండ్ ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. ఓకే, ఇంకా క్వాలిటీ సిస్టమ్ ఎండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేసి యూజర్ది స్క్రీన్ షాట్స్ తీసుకుంటాం సార్. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అదే సిఆర్ డాక్యుమెంట్లో పెట్టి ప్రొడక్షన్కి. ఓకే, ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే సో ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ ఎక్కడ చేస్తాడండి? ఫస్ట్ SAP ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ ఎక్కడ చేస్తాడు? ప్రొడక్షన్ సర్వర్. సో ప్రొడక్షన్ సిస్టంలో ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ చేస్తాడు. ఎర్రర్ అని చెప్పాను, అంతేనా? ఎర్రర్ అన్నాను. సో మనకి ఎర్రర్స్ టైప్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ఎవరు చెప్తారు? ఎర్రర్ టైప్స్ ఉన్నాయి. వార్నింగ్ టైప్స్ ఎర్రర్ ఉంటుంది. కాన్ఫిగరేషనల్ ఎర్రర్స్, ఎండ్ యూజర్ మిస్టేక్స్. SAP ఎండ్ యూజర్ మిస్టేక్స్ ఉంటాయి. మాస్టర్ డేటా ఎర్రర్స్. ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మేబీ టెక్నికల్ ఎర్రర్స్, సెక్యూరిటీ ఎర్రర్స్. అంటే బ్యాపీ ఎర్రర్స్, సెక్యూరిటీ ఎర్రర్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎర్రర్స్. రిలేటెడ్ ఎర్రర్స్, ఇంకా ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఉంటాయా? ఉండవు. సో ఇలా ఇప్పుడు ఎర్రర్ అన్నాను, ఏ ఎర్రరో తెలియదు కాబట్టి రియల్ టైంలో మనకి ఇన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఇందులో నుంచి ఎనీథింగ్ రావచ్చు. SAP ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఎనీథింగ్ రావచ్చు. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? we need to analyze the error. We need to analyze the error type. అసలు ఎర్రర్ టైప్ ఏంటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 ఏంటి? we need to analyze the error. We need to understand the error. That means trouble shooting. సో నువ్వు ఫస్ట్ అసలు ట్రబుల్ షూట్ చేయాలి. ఓకే, సో యూజర్ ఇష్యూ రైజ్ చేస్తాడు, టికెట్ రైజ్ చేస్తాడు. సో అది P1 టికెట్ రావచ్చు, P2 టికెట్ రావచ్చు, P3 రావచ్చు, ఎనీథింగ్ రావచ్చు, P4 కూడా రావచ్చు. కాబట్టి ఫస్ట్ అనలైజ్, ట్రబుల్ షూట్ ద ఎర్రర్.
ఇది ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్, కాన్ఫిగరేషన్, మాస్టర్ డేటా ఎలా తెలుసు అది స్క్రీన్ షాట్ షేర్ చేస్తారు. ఓకే, తర్వాత అసైన్ ద టికెట్ విత్ యువర్ నేమ్. ముందు టికెట్ అసైన్ చేసుకో. అసైన్ ద టికెట్ విత్ యువర్ నేమ్. సో టికెట్ నేమ్ ముందు అసైన్ చేసుకోవాలి. స్టెప్ ఏంటి? కనెక్ట్ ద యూజర్ త్రూ స్కైప్ ఉంటే స్కైప్, ఏముంటే అక్కడ అది, టీమేట్స్ ఉంటే టీమేట్స్, స్కైప్ ఉంటే స్కైప్. ఓకే, స్టెప్ 4. ఫస్ట్ అండర్స్టాండ్ ద ఇష్యూ, అసైన్ ద టికెట్ విత్ యువర్ నేమ్, connect to the user through Skype. Okay. So what is next? So understand the issue. So అది ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అని చెప్పి అర్థం చేసుకుంటాం. ఆస్క్ ద యూజర్ ప్లీజ్ షేర్, స్క్రీన్ షేర్ చేయమని అడుగుతూ అండర్స్టాండ్ చేసుకుంటాం. తర్వాత ఇది నీకు వచ్చే ఎర్రర్ కాన్ఫిగరేషన్ ఇష్యూ అనుకో. సో ఒకసారి టెస్ట్ చేసుకుంటా, ఒకసారి ఏంటి లోపల కాన్ఫిగరేషన్ ఎందుకు అని చెక్ చేసుకొని, కాన్ఫిగరేషన్ అయితే డెవలప్మెంట్ నుంచి, డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్, టెస్టింగ్లో క్వాలిటీలో టెస్టింగ్, ప్రీ ప్రొడక్షన్లో యూఐటీ, ప్రొడక్షన్ పంపిస్తాం. అదే ఎండ్ యూజర్ మిస్టేక్ అనుకో, అక్కడే మనం ఇష్యూ ఇది నీవు సరిగా ఇన్పుట్స్ సరిగా ఇవ్వట్లేదు, ఇది రాంగ్గా చేస్తున్నావు అని చెప్పి అక్కడక్కడే వాడికి ట్రైనింగ్ ఇచ్చేస్తాం. అదే మాస్టర్ డేటా అయితే మరి మాస్టర్ డేటా టీం వాళ్ళకి రికమెండ్ చేస్తాం. అబాప్ అయితే మరి అబాప్ని ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. సెక్యూరిటీ అయితే సెక్యూరిటీ వాళ్ళకి టికెట్ అసైన్ చేస్తాం. బేసిస్ అయితే బేసిస్ రిలేటెడ్ మనం ఇష్యూ చేస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి ఫస్ట్ నీ అనాలిసిస్ ఏంటి? ట్రబుల్ షూట్ చేయి. నీ టికెటా కాదా, ఎవరి టికెట్ అనేది ఫస్ట్ ట్రబుల్ షూట్ చేయి. తర్వాత టికెట్ నీ పేరు మీద అసైన్ చేసుకో, ఎందుకంటే నీ టికెట్ అసైన్ చేయకుండా పనిచేసుకో. తర్వాత యూజర్ని కనెక్ట్ అవ్వు స్కైప్ ద్వారా. అండర్స్టాండ్ ద ఇష్యూ, అండర్స్టాండ్ చేసుకో. కాన్ఫిగరేషన్ అయితే డెవలప్మెంట్ స్టార్ట్ చేయి. ఎండ్ యూజర్ మిస్టేక్ అయితే అక్కడే ట్రైనింగ్ ఇవ్వు. సో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాటితోనే సాల్వ్ చేయొచ్చు. మాస్టర్ డేటా ఇష్యూ అయితే రెస్పెక్టివ్ టీమ్స్కి అసైన్ చేయి. మాస్టర్ డేటా టీం వాళ్ళకి నువ్వు అనలైజ్ చేసినందుకు నీకు ఒక టికెట్, మాస్టర్ డేటా టీం వాళ్ళకి కూడా ఒక టికెట్ రైస్ చేయమని చెప్పాలి. అబాప్ అయితే సో అబాప్ ఇన్వాల్వ్మెంట్ ఉందైతే కంపల్సరీగా అబాప్ ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ అయితే సెక్యూరిటీ వాళ్ళు నీకు ఒక టికెట్, సెక్యూరిటీ వాళ్ళకి అసైన్ చేయాలి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ అయితే సో కంప్లీట్గా ఈ టికెట్ బేసిస్ వాళ్ళకి అసైన్ చేసుకో. ఇంటర్ఫేస్ అయితే నువ్వు ఇంటర్ఫేస్ టీం కలిసి చేయాల్సి వస్తుంది. కాబట్టి రేపు పొద్దున్న మీరు సో ఫస్ట్ చేయాల్సిన పని, సో టికెట్ని అనలైజ్ చేయాలి. అది మీదా కాదా అనేది ఫస్ట్ అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది మనకి చేయాల్సిన పని. సో టికెట్ మీదైతేనే పని చేస్తారు. తర్వాత టికెట్ని అసైన్ చేసుకొని మీరు పని చేస్తున్నారు అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెడతారు. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ ఇంకా రావాల్సి ఉంది, యూజర్ కనెక్ట్ అయితే వాడికి కాల్ రావట్లేదు అంటే యూజర్ పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్ అని పెడతారు స్టేటస్. సో రియల్ టైంలో టికెట్ అనేది టికెటింగ్ టూల్ ఏంటి చెప్పండి ఎక్కువగా యూజ్ చేసేది? సర్వీస్ నౌలో యూజ్ చేస్తారు. రియల్ టైంలో టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌలో మనకి టికెటింగ్ టూల్ వచ్చేదా సర్వీస్ నౌ. దీంట్లో ఏం చేస్తాం? ఫస్ట్ టికెట్ని అసైన్ చేసుకోవాలి. టికెట్ని అసైన్ చేసుకొని సో స్టేటస్ చేంజ్ చేయాలి. చేంజ్ ద స్టేటస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఒకవేళ పెండింగ్ ఫ్రమ్ యూజర్ అనమాట. ఓకే, సో ఒకవేళ టికెట్ పెండింగ్ ఫ్రమ్ యూజర్ లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెడతాం. ఆ తర్వాత సో ఏం చేస్తాను, టికెటింగ్లో అప్డేట్స్ లైక్ అటాచ్మెంట్స్, చెక్ ద అటాచ్మెంట్స్. సో యూజర్ ఏంటంటే అటాచ్మెంట్స్ పెడతారు ఎర్రర్ స్క్రీన్ షాట్లో, ఇవన్నీ కూడా. సో అటాచ్మెంట్స్ అన్ని పెడితే దాన్ని బట్టి నీకు ఏంటంటే అది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. చెక్ ద అటాచ్మెంట్ చెక్ చేయి. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్ ద అటాచ్మెంట్స్ మళ్ళీ వెంటనే కనెక్ట్ ద యూజర్ అనమాట. సో యూజర్ని కనెక్ట్ చెయ్యి. వాడి నీకు ఫోన్లో అయ్యి లిఫ్ట్ చేయట్లేదంటే సో నువ్వు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి వాడికి మెయిల్ రాయి. సో ప్లీజ్ ప్రొవైడ్ ద ఇన్పుట్స్ అని చెప్పి మెయిల్. వాడు ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు, మనకేమో ప్రయారిటీ దాటిపోతుందిగా, మనం టికెట్ క్లోజ్ చేయాలిగా మరి. సో మనకి వాడు ఎండ్ యూజర్ మనకి స్క్రీన్ షేర్ చేయట్లేదు, లేకపోతే నేను బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేయాలంటే అట్లీస్ట్ మనం ఏం చేయాలండి? సో వాడికి రిమైండర్ నోటీస్ పంపించి 3 రిమైండర్ నోటీస్ పంపించి క్లోజ్ చేసేయాలి టికెట్. కంపెనీ పాలసీ అనమాట. ఓకే, సో కాబట్టి రియల్ టైంలో మీకు ఇలా ఉంటుంది. రియల్ టైంలో మీరు ప్రాసెస్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో టికెట్ వచ్చినప్పుడు ఫస్ట్ టికెట్ని అసైన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత స్టేటస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి ఇంకా డైరెక్ట్గా యూజర్తో కనెక్ట్ అవ్వాలి. యూజర్తో కనెక్ట్ అయ్యి సో ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఒకవేళ అది నీకు టైం పడుతుంది అంటే
సో యూ నీడ్ టు ఆస్క్ ద యూజర్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పాలి. ఓకే, సో అది అక్కడక్కడే సాల్వ్ అయ్యే ఇష్యూ అయితే డైరెక్ట్గా లైవ్లోనే సాల్వ్ చేసేస్తాం. దాట్స్ ఇట్. ఓకేనా, దాట్స్ ఇట్. ఓకే, సో మనకి SAP S/4HANA సర్వర్ యాక్సెస్ ఎంతమంది తీసుకున్నారు చార్ట్లో పెట్టండి. సో హౌ మెనీ పీపుల్ టేక్ ఇన్ సర్వర్ యాక్సెస్ SAP S/4HANA? జస్ట్ పుట్ ద నేమ్ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే, సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనం ఇంకా S/4HANAలో స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పటి వరకు కూడా అందరికీ కూడా ఒక ఐడియా ఇచ్చాను, మొత్తం మీద అందరికీ ఒక ఐడియా ఇచ్చాను. సో ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళు, నిన్న జాయిన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ కాడి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారా? చెప్పాలి. Hi Chanu. Today I'm new joiner today. ఓకే, సో మీకు నేనేం చేస్తానంటే, సో క్లాసెస్ సంబంధించి లాస్ట్ క్లాస్ సంబంధించి మీకు చార్ట్లో పెడతాను. ఓకే, Okay. సో ఇది చార్ట్లో పెడుతున్నాను. ఓకే, ఈరోజు క్లాస్ మీకు ఈరోజు వచ్చేస్తుంది అనమాట. సో అలాగే నిన్న మొన్న జరిగిన క్లాస్ కూడా మొన్న జరిగిన క్లాస్ ఏమన్నా, సో ఈరోజు జరిగిన క్లాస్ లిస్ట్ మీకు వచ్చేస్తుంది అన్నమాట, చూసుకోండి. ఓకే, సో ఇది 6 క్లాసెస్ ఈరోజు జరిగిన వీడియో చార్ట్లో వచ్చేస్తుంది. ఓకే, అట్లాగే మొన్నటి జరిగింది కూడా గ్రూప్లో పంపిస్తాను. సో ఇవన్నీ కూడా కొన్ని ఓరియంటేషన్ జరుగుతున్నాయి, బేసిక్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా. ఓకే, ఒకసారి మీరు మెల్లగా చూసుకోండి టైం దొరికినప్పుడు. సో ఇది కూడా మొత్తం కూడా 7 వీడియోస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మొత్తం కలిపి ఇక్కడ లింకులు ఇచ్చాను, 6 లింకులు ఇచ్చాను. ఇది 7th వీడియో. మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు అది క్లోజ్ చేసిన వెంటనే, కాల్ క్లోజ్ చేసిన వెంటనే మీకు ఇంకో వీడియో వచ్చేస్తుంది చార్ట్లో. ఓకే, సో లేకపోతే లింక్స్ కూడా నేను పెట్టమంటే మళ్ళీ పెడతాను. సో కాబట్టి 6 లింక్స్ అయితే ఉన్నాయి. ఇది 7th వన్, ఇప్పుడు వచ్చేది 8th వన్ అన్నమాట. ఓకే, సి గైస్, రేపటి నుంచి కంప్లీట్గా మనం SAP సర్వర్ ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్గా. ఓకే, సో ఈ రోజుతో మీకు ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి అయిపోయినాయి. ఓకే, లైక్ ఓరియంటేషన్ అంటే ఏంటి ఓవరాల్గా, సో బేసిక్స్ అన్నీ లైక్ ఇంట్రడక్షన్, SAP ఇంట్రడక్షన్, S/4HANA ఇంట్రడక్షన్. ఓకే, లైక్ సో సర్వర్స్ అంటే ఏమున్నాయి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చేయాలి. ఓకే, సో అలాగే SAP MM అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ ఓరియంటేషన్ క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తాం. రేపటి నుంచి ఇంకా మెయిన్ క్లాసెస్. రేపటి నుంచి అందరూ కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలి, అండ్ సర్వర్ తెచ్చుకోవాలి ఇమీడియట్గా. ఓకే, సర్వర్ ఇమీడియట్గా తెచ్చుకోవాలి, సర్వర్ లేకుండా మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, అట్ ది సేమ్ టైం మీరు ఏంటంటే ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, సో వాళ్ళు ఈ రోజుతే లాస్ట్ డేట్ అండి, తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సర్వర్ యాక్సెస్ కోసం మీరు ఇక్కడ నేను చార్ట్లో పెడుతున్నాను. సో రిజిస్ట్రేషన్ ఎవరెవరు కాంటాక్ట్ అవ్వాలని చార్ట్లో పెడుతున్నాను. సో రిజిస్ట్రేషన్ కోసం వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, టుడే ఈస్ ద లాస్ట్ డేట్ అండ్ టుమారో ఆన్వర్డ్స్ ఓన్లీ పెయిడ్ స్టూడెంట్స్ విల్ బి దేర్ ఇన్ ది గ్రూప్ అన్నమాట. ఓకే, సో అలాగే మీకు అట్లాగే మీకు ఇక్కడ ఎవరైతే సర్వర్ కోసం ఇంకా సర్వర్ లేదో వాళ్ళు ఈ రోజుతో లాస్ట్ డేట్, తొందరగా తెచ్చుకోవాలి సర్వర్ కూడా. ఓకే, సో S/4HANA MM సర్వర్, S/4HANA MM సర్వర్ తీసుకోండి, S/4HANA MM సర్వర్ తీసుకోండి. సో ఇది సర్వర్ డీటెయిల్స్ కూడా చార్ట్లో పెడుతున్నాను. సో ప్రతిదీ కూడా మనం చార్ట్లోనే ఉంటుంది డేటా అంతా కూడా. కాబట్టి సో S/4HANA సర్వర్ అన్నమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది. ఓకే, సో మీకు ECC అయితే 1000 రూపాయలకి వస్తుంది, కానీ S/4HANA అడ్వాన్స్ వర్షన్ 2022 అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కాబట్టి సో SAP MMలో సో ECCలో చేసుకుంటారన్నా మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే 10% చేంజెస్ ఉన్నాయి. సో S/4HANAలో అయితే ఓన్లీ S/4HANA 10% చేంజెస్ ఉన్నాయి. SAP MM పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా చాలా తక్కువే ఉన్నాయి. కాబట్టి సో మీరు సర్వర్ ECC 1000 రూపీస్ అవుతుంది, S/4HANA 1800 అవుతుంది, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో ఒక 10% చేంజెస్ అయితే ఉన్నాయి దానికి దీనికి, కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి. S/4HANA తీసుకుంటేనే బెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే మొత్తం సెషన్స్ అన్నీ కూడా S/4HANAలోనే స్టార్ట్ అవుతుంది మొత్తం.
ఓకే, సో ఓవరాల్గా ఇది నా సైడ్ నుంచి. ఏంటండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇక్కడ ఈరోజు సర్వర్స్ చెప్పారు కదా సార్, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ తర్వాత ప్రొడక్షన్ సర్వర్. దానికి మళ్ళీ ఎస్ఏపిలోనే R3 సర్వర్స్ అని చెప్పారు కదా సార్. ప్రెజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్ సర్వర్స్ రిలేషన్ కానీ ఏమన్నా డిఫరెన్స్ ఏముంది సార్ ఇక్కడ? అది ఎస్ఏపి పనితీరు. ఓకేనా, ఎస్ఏపి పనితీరు. ఇదేంటి ఎస్ఏపి ఎంఎం సర్వర్. మనం రేపు పొద్దున ఎంఎం కన్సల్టెంట్ కింద ఏ సర్వర్లో పనిచేస్తాము. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ప్రజెంటేషన్స్ ఎవరిస్తారు ఈరోజు రేపు? ప్రజెంటేషన్ చార్ట్లో పెట్టండి. ఎవరు ఇస్తామన్నా వాళ్ళు రేపు పొద్దున్న తీసుకుంటాం. ప్రజెంటేషన్ పెట్టండి చార్ట్లో. ఎవరు ఇస్తారు? ఓకే, ఇంకా ఎవరండి ప్రజెంటేషన్ రెడీ అయిన వాళ్ళు ఎవరున్నారు? ఇద్దరు ఇచ్చినట్టున్నారు లాస్ట్ టైం మొత్తం మీద. ప్రజెంటేషన్స్ ఇవ్వాలండి, 100% ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ప్రజెంటేషన్స్ ఇవ్వకపోతే మనకి జాబ్ రాదు, ముందు చెప్పింది. ఓకే, సో ప్రజెంటేషన్స్ ఇవ్వాలి అండ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి మీరు అందరూ కూడా. ఓకే, వచ్చినా రాకపోయినా ఇక్కడ ఏం పెద్ద పట్టించుకోము మేము. జస్ట్ లైక్ మీలో కాన్ఫిడెన్స్ రైజ్ చేయడం కోసం మెల్లగా అవే వస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు అందరూ కూడా ప్రజెంటేషన్ అనేది పక్కాగా ఇవ్వాల్సింది. ఓకేనా? సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనా? సో మీ ఇష్టం, మీరు పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినా ఓకే, నార్మల్ ప్రజెంటేషన్ ఇచ్చినా ఓకే. సో ఎనీథింగ్ యాక్సెప్టబుల్, జస్ట్ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్, దట్స్ ఇట్. సో జస్ట్ మీరు మీ మౌత్ ఓపెన్ చేసి మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడితే బాగుంటుంది అనేది మెయిన్ అజెండా అనమాట. ఓకే, సో ఈ రోజుతో మీకు ఓరియంటేషన్ క్లాసెస్ అయిపోయినాయి. ఓకే, దగ్గర 8 క్లాసెస్ ఇచ్చాం ఓరియంటేషన్. ఓకే, ఇక్కడ నుంచి అన్ని కూడా రేపటి నుంచి S/4HANA సిస్టంలో మనం ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం వర్క్ అంతా. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు కంప్లీట్గా సర్వర్లోనే మీరు వర్క్ చేస్తారు రేపటి నుంచి. కాబట్టి అందరూ కూడా సర్వర్ తెచ్చుకొని రెడీగా ఉండాలి. అండ్ యాక్సెస్ కోసం ఈ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పాను నేను. కాంటాక్ట్ అవ్వండి, సర్వర్ తెచ్చుకోండి. ఓకే, సో అండ్ డిస్కస్ చేయండి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. విల్ కనెక్ట్ టుమారో.